హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా 8 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. చాలా ఉద్యోగాలకు అప్లై చేయడానికి తక్కువ సమయం ఉంది, మరికొన్ని ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎక్కువ సమయం ఉంది. ఈ వీడియోలో మీకు నేను ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఏ జిల్లాల్లో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలి, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి తొందరగా అప్లై చేసుకోండి. ఈ 8 నోటిఫికేషన్స్లో 7 నోటిఫికేషన్స్ అనేవి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం, ఒక నోటిఫికేషన్ మాత్రం వయోవృద్ధుల సంక్షేమ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చూసి ఎలిజిబిలిటీ ఉంది అనిపించినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ప్రతి జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కనిపిస్తాయి. మీరు ఏ జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. మరి 8 నోటిఫికేషన్స్లో మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది కృష్ణా జిల్లా నుంచి రావడం అయితే జరిగింది. డిఎంహెచ్ఓ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో అప్లోడ్ చేశాను, కానీ చాలామంది కొన్ని నోటిఫికేషన్స్ అనేవి ఫేక్ అంటూ అంటారు. ఎందుకంటే కొన్ని ఛానల్స్లో ఫేక్ నోటిఫికేషన్స్ అయితే చెప్తారు, మన ఛానల్లో మాత్రం ఫేక్ నోటిఫికేషన్స్ అనేవి చెప్పము ఎప్పుడు కూడా. కావాలంటే చెక్ చేసుకోండి, అఫీషియల్ వెబ్సైట్స్లో ఈ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులు 19 భర్తీ చేస్తున్నారు. 48,145 రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. 22,500 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉన్న వారి పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు, మీరైతే చూడండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే 10 ఉన్నాయి. వీటికి సంబంధించి 19,019 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, లేదన్నట్లయితే ఇంటర్మీడియట్ వొకేషనల్లో చేసి 1 ఇయర్ అప్రెంటిస్ చేసిన వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక ఫార్మసిస్ట్ వేకెన్సీస్ 9 ఉన్నాయి. వీటికి కూడా 19,019 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటుగా డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. ఎల్జిఎస్ పోస్టులు 11 ఉన్నాయి. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. 12,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఎన్యూహెచ్ఎం పరిధిలోనే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అనేవి మరో 4 ఉన్నాయి. వీటికి 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఏదైనా డిగ్రీతో పాటుగా మినిమం 3 నెలలకు సంబంధించిన కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు మరో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో మీకు ప్రస్తుతం ఉంది. నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ కూడా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 8 వరకు ఇచ్చారు. డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి రెండవ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఉన్నటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయం నందు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అయితే ఒకటి ఉంది. ఇది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉంది. డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి. 18,500 రూపాయల జీతం అయితే ఉంటుంది. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనే పోస్టులు మరో 5 అయితే ఉన్నాయి. ఇవి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. అంతేకాకుండా షెడ్యూల్ క్యాస్ట్ జనరల్లో ఒక పోస్ట్ ఉంది. ఓసీ ఉమెన్లో ఒకటి, బీసీడీ ఉమెన్లో ఒకటి, బీసీఈ ఉమెన్లో ఒకటి ఉంది. 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. 15,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు నవంబర్ 21వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చిరునామా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కు వారు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో మీకు లభిస్తుంది. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
మూడవ నోటిఫికేషన్ అనేది అనంతపురం జిల్లా నుంచి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది. పీర్ ఎడ్యుకేటర్ అనే పోస్ట్ ఒక్కటైతే ఉంది. 10,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ ఉద్యోగానికి తప్పనిసరిగా హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి నుంచి డిసీజ్ నుంచి ఎవరైతే రికవర్ అవుతారో వాళ్ళు అప్లై చేయాలి. అంతేకాకుండా ఇంటర్మీడియట్ లేదా 12th లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని చెప్పారు. దీంతో పాటుగా 6 నెలలకు సంబంధించిన కంప్యూటర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే దీనికి సంబంధించినటువంటి డీసీఏ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. పీజీడీసీఏ కానీ ఇలాంటివి అన్నమాట. అంతేకాకుండా ఈ పోస్ట్కి అనంతపురం జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 42 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 47 వరకు కూడా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. వీటికి కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది అనంతపురం జిల్లాకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై అయితే చేయొచ్చు. 4th నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయం నుంచి విడుదల చేశారు. అంటే డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ అన్నమాట ఇది. అయితే ఇక్కడ చూడండి, జాతీయ ఆరోగ్య మిషన్ నందు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పీడియాట్రిషియన్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. దీంతో పాటుగా ఎంఓ పీడియాట్రిషియన్ పోస్ట్ అనేది టెలిమెడిసిన్ హబ్లో నెల్లూరు జిల్లాలో మరో పోస్ట్ ఉంది. దీంతో పాటుగా ఆడియాలజిస్ట్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే రిక్రూట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు నవంబర్ 7 నుంచి నవంబర్ 12 వరకు కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి క్వాలిఫికేషన్ అనేది ఈ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అయినట్లయితే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎండి పీడియాట్రిక్స్ కానీ డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ అండ్ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఏపీఎంఐసిలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆడియాలజిస్ట్ పోస్ట్కి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ అనేటువంటి కోర్సు పూర్తి చేయాలి. ఇక ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ వారికి 1,10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. ఆడియాలజిస్ట్ పోస్ట్కి 30,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ ఆడియాలజిస్ట్కి ఎటువంటి రోస్టర్ పాయింట్స్ కానీ రిజర్వేషన్ కేటగిరీ కానీ లేదు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. ఈ ఎంఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉంటే కొంత ఫీజు కూడా ఉంది. ఆ ఫీజు అనేది పే చేసి డీడీ రూపంలో అప్లై అయితే చేయాలి. ఈ అప్లికేషన్ అనేది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. ఒకసారి చూసి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. 5వ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు మరియు హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో భర్తీ చేయడానికి దరఖాస్తు ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది కర్నూలు జిల్లాలో విడుదలైతే చేశారు. కర్నూలు జిల్లాలో భర్తీ చేస్తున్న పోస్టులు చూడండి, జూనియర్ స్టెనో పోస్ట్ అయితే ఒకటి ఉంది. సూపరింటెండెంట్ పోస్ట్ అయితే 2 ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే ఒకటి ఉంది. దీంతో పాటుగా కార్యాలయపు సబార్డినేట్ లేదా అటెండర్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. ల్యాబ్ అటెండర్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. పిహెచ్ వర్కర్ పోస్ట్ అయితే ఉంది. పిహెచ్ వర్కర్కి 5th క్లాస్ ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి ఎస్ఎస్సితో పాటుగా ఎస్ఎస్సి తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. అంతేకాకుండా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి డిఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ లేదా పీజీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు అర్హులవుతారు. జూనియర్ స్టెనో ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి విడుదలైతే చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి నవంబర్ 12వ తేదీ డిఎంహెచ్ఓ నెల్లూరు జిల్లా నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏమిటి అంటే మెడికల్ ఆఫీసర్ పోస్టులు 25 వేకెన్సీస్ ఉన్నాయి. ₹53,495 రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఫ్లోరోసిల్స్ కన్సల్టెంట్ అనే పోస్ట్ ఒకటి ఉంది. ₹50,000 రెమ్యునరేషన్ ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి మీకు తెలిసిందే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫ్లోరోసిల్స్ కన్సల్టెంట్ అనే ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డాక్టరేట్ డిగ్రీ అనేటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అయితే ఇది డిజైరబుల్ క్వాలిఫికేషను, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. దీనికి కూడా
ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఈ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి రోస్టర్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ పోస్ట్కి ఎటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా లేవు. ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులు కూడా అర్హులైన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి కూడా కొంత ఫీజు అయితే ఉంది, అది నోటిఫికేషన్లో ఉంది. నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. 7th నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది నెల్లూరు డిఎంహెచ్ఓ నుంచి విడుదల చేశారు. నెల్లూరు డిఎంహెచ్ నుంచి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. పిహెచ్సిలో జనరల్లోనే ఓహెచ్ కానీ హెచ్హెచ్ కానీ విహెచ్ కేటగిరీ అభ్యర్థులకి కేటాయించిన పోస్ట్ ఒకటి ఉంది. ఫార్మసిస్ట్ ఉద్యోగం కూడా అలాగే ఒక పోస్ట్ అయితే ఉంది. వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి నవంబర్ 7వ తేదీలోపు ఈ పోస్టులకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు కనుక కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చూసి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఈ పోస్టులకి కూడా అప్లై అయితే చేయొచ్చు. లాస్ట్ నోటిఫికేషన్ అంటే 8వ నోటిఫికేషన్ అండి ఇది. ఈ నోటిఫికేషన్ అనేది ఏపీ సాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం చిత్తూరు జిల్లాలో విడుదల చేశారు. ఇది కూడా హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల భర్తీకే డిఎంహెచ్ఓ నుంచే విడుదలైతే చేశారు. ఇక్కడ కొంచెం ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి ఈ చిత్తూరు జిల్లాలో 5 ఉన్నాయి. వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు కనుక ఎలిజిబిలిటీ ఉంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ఈ పోస్టులకి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇందులో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు అయితే ఉన్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే 2 ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు కూడా అప్లై అయితే చేయొచ్చు. అంతేకాదు ఈ యొక్క ఉద్యోగాలు ఏ లొకేషన్లో ఖాళీలు ఉన్నాయనేది కూడా ఇచ్చారు. చూడండి, ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి అని, ఏఆర్టీ సెంటర్ అని, అదేవిధంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ఉన్న ఖాళీలు ఇలా ఇవ్వడం అయితే జరిగింది. ఏఆర్టీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే మరొకటి ఉంది, అది ఏఆర్టీ ప్లస్ సెంటర్లో ఉంది. అదేవిధంగా ఐసిటీసీ అండ్ పీపీటీసీటీ కౌన్సిలర్ పోస్టులు 6 ఉన్నాయి. వీటితో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు మరో 5 ఉన్నాయి. ఇంకా చూసుకుంటే కౌన్సిలర్ పోస్టులు అయితే మరో 3 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి స్టేట్ రిఫరెన్స్ ల్యాబొరేటరీ తిరుపతిలో ఒక పోస్ట్ ఉంది. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ ఒకటి ఉంది. టోటల్గా 31 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నవంబర్ 10వ తేదీలోపు అప్లికేషన్ అనేది డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ అనేది పూర్తి చేసి ఎలిజిబిలిటీ అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నవంబర్ 20వ తేదీ నాటికి నియామక పత్రాలు అనేది కూడా అందజేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. క్వాలిఫికేషన్స్ అయితే చూడండి, ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి. 72,000 రూపాయల జీతం అయితే ఉంటుంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అడిగారు. ఎల్ఏసి ప్లస్ స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి కూడా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. రెండింటికి కూడా సేమ్ రెమ్యునరేషన్ ఉంటుంది. వీటికి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. ఏఆర్టీ ఫార్మసిస్ట్ ఉద్యోగానికి 21,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. దీనికి డిగ్రీ ఇన్ ఫార్మసీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. అయితే డి ఫార్మసీ అభ్యర్థులకు మాత్రం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 21,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. ఏఆర్టీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు చూసుకుంటే 21,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. దీనికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే అప్లై చేయొచ్చు. ఇక్కడ చెప్తున్న అన్ని ఉద్యోగాలకి కూడా సంబంధిత కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఐసిటీసీ కౌన్సిలర్ ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది లేదా డిప్లొమా అనేది సైకాలజీలో కానీ, సోషల్ వర్క్లో కానీ, సోషియాలజీలో కానీ, ఆంథ్రోపాలజీలో కానీ, హోమ్ అండ్ డెవలప్మెంట్లో కానీ, నర్సింగ్లో కానీ చేసి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఇప్పుడు చెప్పినటువంటి సబ్జెక్ట్స్లు చేసినా సరే పర్వాలేదు. కంప్యూటర్కి సంబంధించినటువంటి వర్కింగ్ నాలెడ్జ్ కానీ, డిప్లొమా కానీ కలిగి ఉండాలి. ఐసిటీసీ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి బీఎస్సీ ల్యాబ్ ఎంఎల్టీ చేసి ఉండాలి, వారు అప్లై చేయొచ్చు. లేదన్నట్లయితే డిఎంఎల్టీతో పాటుగా 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేయొచ్చు. 21,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. డిఎస్ఆర్సీ కౌన్సిలర్ పోస్టులకి కూడా ఇందాక చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ అడగడం అయితే జరిగింది. 21,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. ఇక ఎస్ఆర్ఎల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. 21,000 ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి డిగ్రీ ఇన్ ఎంఎల్టీ అంటే డిగ్రీలో ఎంఎల్టీ చేసి 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత బ్లడ్ టెస్టింగ్లో ఉండాలి. మరియు కాంపోనెంట్స్కి సంబంధించి 21,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది.
బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్తో పాటుగా 2 ఇయర్స్ రిలివెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఆఫ్టర్ డిప్లొమా తర్వాత కలిగి ఉండాలి. 18,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. అన్నింటికీ కూడా సేమ్ 18 to 42 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల మేరకు వర్తిస్తుందని చెప్పారు. ఫీజు అయితే ఉంటుంది. ఓసీ అభ్యర్థులకి 250 రూపీస్. మిగతా వారి ఫీజు లేకుండానే ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ అనేది చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఒకసారి చూడండి, ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులు కూడా అప్లై చేయండి. ప్రస్తుతానికి ఉన్న నోటిఫికేషన్ల సమాచారం అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.